మ్యాక్సిమం అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాడొద్దని నా ఉద్దేశం కాదు. కానీ సాధ్యమైనంత వరకు ఆ వైబ్రేషన్లో కానీ సైలెంట్లో కానీ పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంపార్టెన్స్ కాల్స్ ఏమైనా వస్తే దయచేసి మీరున్న స్థలం నుంచి లేచి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా అలా బయటకు వెళ్ళి మాట్లాడండి. రింగ్ టోన్స్ ఏమైనా ఉంటే దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం ప్రయత్నించండి, వైబ్రేషన్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే పక్కన ఉన్న వారికి అడగండి. మొబైల్ ఫోన్స్ సాధ్యమైనంత వరకు వైబ్రేషన్లో పెట్టుకుంటే ఆరాధన అనంతరము ఖచ్చితంగా మరి మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తాం. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్న కొద్ది సమయమైనా ఆ ప్రాధాన్యతను దేవునికి ఇద్దాం. కనుక ఈ విషయాన్ని ప్రేమపూర్వకంగా స్వీకరించండి. ఒకవేళ మీకు కోపం వస్తే నా గురించి ప్రార్థన చేయండి. అయ్యా పాస్టర్ గారికి బాగోలేదు, ఇంకో 2 రోజుల్లో తగ్గిపోయినాయి, ప్రార్థన చేయండి. ఎందుకంటే రానున్న దినాలు లేక దినాలు కనుక దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి వాక్యం కొరకై ఆయుధపడుతూ ఉన్నాము, ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ సమయంలో దినము కొరకై సిద్ధపరచబడిన వాక్య భాగములు 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఒకటి 125వ కీర్తన భాగము 2వ చరణము, అదే రీతిగా పరమగీతాలు 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో జ్ఞాపకం చేయడానికి ముందుగా ఒక మాట నేను తెలియచేయాలనుకుంటూ ఉన్నా. ఈనాటి పాఠ్యాంశము కొరకై నీవు నీ కుటుంబానికి లేదా నీ సంఘానికి ఎలా ఉన్నావు గమనించండి. నీవు నీ కుటుంబానికి లేదా నీ సంఘానికి ఏ విధంగా ఉన్నావు అని అంటే ఏ విధంగా ఉపయోగపడుతున్నావనో, లేదంటే నీ సంఘానికో లేదా నీ కుటుంబానికో నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు. కుటుంబం వరకు వచ్చేటప్పటికి కుటుంబాన్ని ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి లేదా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలో నడిపించడానికి ఎలాంటి నిర్ణయాలు లేదా ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నావు, లేదా కుటుంబంలో నీకంటూ ఉండేటువంటి స్థానం ఏంటి అంటే మన ప్రవర్తనే మన కుటుంబంలో మనకు ఒక స్థానాన్ని, ఒక గుర్తింపునిస్తుంది. అలాగే సంఘములో కూడా నీ యొక్క ప్రవర్తన లేదా నీ భక్తి జీవితము, నీ నడవడిక సంఘములో నీకు గుర్తింపునిస్తుంది. కనుక ఈనాడు నీ ఇంటికి లేదా నీ సంఘానికి నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా 125వ కీర్తన భాగము 2వ చరణంలో చదువుతున్నప్పుడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. పరమగీతాలు 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రాణేశ్వరి లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము, లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము, అవమానపు పర్వతపు శిఖరము నుండి, సీనేరు హెర్మోను శిఖరము నుండి, వ్యాఘ్రముల నుండి, గుహల గల కొండలపై నుండి నీవు క్రిందకి చూచేదవు. ఇక్కడ ఈ వాక్య భాగములు 2 వాక్య భాగాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా ఇజ్రాయేల్ దేశము అనేటువంటి ఒక దేశం ఉంది. మనకు తెలుసు ఇజ్రాయేల్ దేశం యొక్క ప్రాధాన్యత ఏంటో. ఇజ్రాయేల్ దేశం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇజ్రాయేల్ దేశము దేవుని దృష్టిలో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకుంది, లేదా ఇజ్రాయేలీలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి? ఈనాటికి కూడా యూదులు గర్వించేటువంటి ఒక గర్వం ఏంటంటే ఒక మూలని ఎక్కడో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. మీరు చూడండి, ఈనాటికి కూడా కొన్ని కుటుంబాలలో కావచ్చు, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటారంటే, మీరు ఎప్పుడైనా పల్లెటూరులో, అంటే పల్లెటూరులోనే కాదు సర్వసాధారణంగా పట్టణాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటారంటే, కొన్ని కుటుంబాలు ప్రత్యేకించబడిన కుటుంబాలుగా ఉంటాయి. ఆ ఊరిలో వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరైనా వారిని ఏమంటారంటే నాయుడు గారు అండి అంటారు. వాళ్ళెవరు? ఆ ఊరికి పెద్ద మనుషులు అంటారు. ఆ ఊరికి వారు అధికారులు. అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో ఆ గ్రామాన్ని లేదా ఆ ప్రాంతాన్ని పరిపాలించారు, నడిపించారు. అంటే వారు తదనంతరం వచ్చిన వారు కూడా ఈనాటికి వాళ్ళ మనుమనులు ఏమంటారంటే ఆయన ఎవరో తెలుసండి, పలానా నాయుడు గారి యొక్క
కుమారుడి యొక్క మనవడు అంటారు. అంటే ఇప్పుడు ఎవరి పేరు చెబుతున్నారు అంటే వాళ్ళ తాత ముత్తాతల పేరు చెబుతూ ఉన్నారు. దేనిని బట్టి అంటే వారికి ఆ ప్రత్యేకత వచ్చింది, వారి వంశావళిని బట్టి వారికి ఆ ప్రత్యేకత వచ్చింది. ఈనాడు ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ ఇజ్రాయెల్ దేశానికి అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటి, లేదా ఆ యొక్క దేశానికి ఉండేటువంటి సంరక్షణ ఏంటి అని ఆలోచన చేస్తే 128 కీర్తన భాగంలో 2వ చరణంలో అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. ఎవరు తన ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు. మనం ఎప్పుడు ఆయన ప్రజలయ్యామనంటే ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు కనుక 57 అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా వారు తృణీకరించారు, వ్యసనాక్రాంతుడిగా చూశారు, అంటే దేవుణ్ణి అంగీకరించలేదు. కనుక తర్వాత మనల్ని దేవుడు స్వీకరించాడు. దూరస్తులను ఒకప్పుడు ఆయనకి శత్రువులుగా ఉండేటువంటి మనలను దేవుడు స్వీకరించాడు. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దేశానికి 4 ప్రాంతాలు. ఒకటి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఈ 4 ప్రాంతాలు కూడా ఇశ్రాయేలు దేశానికి, ప్రతి దేశానికి అంటే ఒక ఇంటికి కానీ, ఒక గ్రామానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకి, దేశానికి, దేనికైనా సరిహద్దులు ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు దేశానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. దక్షిణ వైపు ఉండేటువంటి దక్షిణ దిక్కు వైపు పర్వతాలు ఉన్నాయి. ఏ దేశానికి? ఇశ్రాయేలు దేశానికి దక్షిణ దిక్కు వైపు పర్వతములు ఉన్నాయి. అలాగే పడమర వైపు సముద్రం ఉంది. ఆ తర్వాత ఉత్తరం వైపు కూడా పర్వతాలు ఉన్నాయి. ఆ తర్వాత తూర్పు వైపు యోర్దాను నది ఉంది. ఈ ఇశ్రాయేలు దేశానికి 4 ప్రాంతాలు కూడా, 4 వైపులు కూడా, ఒకవైపు ఏమో పర్వతాలు, 2 వైపులే పర్వతాలు, ఒకవైపు ఏమో సముద్రము, ఇంకొక వైపు యోర్దాను నది ఉంది. అంటే ఇశ్రాయేలు దేశానికి ఇవి ఎలా ఉన్నాయి? సంరక్షణగా ఉన్నాయి. ఇక్కడ మన యొక్క భారతదేశానికి కూడా ఉత్తరం వైపు ఏ పర్వతాలు ఉన్నాయి? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అందుకని శత్రువు మన దేశంలో ప్రవేశించడానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఎందుకని మన ఎప్పుడు కూడా పైన ఉంటుంది, శత్రువు కింద ఉంటాడు కనుక ఆ ఉన్నతమైనటువంటి పర్వతాలు వాడు ఎక్కువచ్చే లోపే శత్రువు పైన మన దాడి చేయగలుగుతూ ఉన్నాం. ఉత్తరాన్ని అంటే మిగిలిన 3 భాగాలు కూడా సముద్రపు నీటితో నింపబడింది కనుక భారతదేశము ఎక్కువ శాతము ఆ ప్రొటెక్షన్ ఎక్కువ ఏమైపు ఉంటుంది? ఉత్తర భాగాన్న ఎక్కువగా ఉంటూ ఉంది. ఎందుకంటే పర్వత శిఖరాలు, మంచు కురిసేటువంటి ప్రాంతము కనుక, చాలా సలదనంతో ఉన్నటువంటి ప్రదేశం కనుక సైనికులు త్వరగా బలహీనమైపోతారు కనుక శత్రువు ప్రవేశించడానికి ఆస్కారం ఉందని ఎక్కువ ప్రొటెక్షన్ ఆ వైపే ఉంటూ ఉంది. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు దేశానికి ఉండేటువంటి పర్వతాలన్నిటిలో ఉత్తర భాగంలో ఉండేటువంటి దక్షిణ భాగంలో ఉండేటువంటి పర్వతము చాలా ఉన్నతమైనటువంటి పర్వతము. దాదాపుగా ఇక్కడ యొక్క పర్వతం యొక్క ఎత్తు 9232 అడుగులు ఎత్తట. 9232 అడుగులు, 32 అడుగులు ఎత్తు. ఆ పర్వతము చాలా ఉన్నతమైనటువంటి పర్వతము. మిగిలినటువంటి భాగాలు ఏదైతే ఉందో సముద్రంలో నుంచి కానీ, సముద్ర భాగం వైపు నుంచి కానీ, ఆ తర్వాత నది వైపు నుంచి కానీ, ఆ తర్వాత అంటే మిగిలిన పర్వతాలు కూడా చాలా చిన్నవి. అందుకని 125 అధ్యాయంలో 2వ వచనం చదివించానంటే 2వ చరణాన్ని, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా. పర్వతములు ఉన్నాయి, చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ ఆ పర్వతాలన్నిటికంటే ఉన్నతమైనది, చాలా పెద్ద పర్వతము ఒకటి రాయబడి ఉంది. ఏంటి ఆ పర్వతం అని అంటే చూడండి, 42వ కీర్తన భాగము 6వ చరణంలో తెలియచేయబడింది. నా దేవా, నా ప్రాణము నాలో కురుగుచున్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి. చాలండి, ఇక్కడ ఏ పర్వతం చెప్పబడింది? ఒకటేమో యోర్దాను ప్రదేశం అన్నాడు. యోర్దాను అనేది ఒక నది. ఆ తర్వాత కింద మీసార్ అనేది ఒక కొండ. ఆ రెండింటికి మధ్యలో ఒక పర్వతము తెలియచేయబడింది. యెరూషలేములో చాలా పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే కూడా చాలా ఎత్తు కలిగినటువంటి పర్వతము ఏది అని అంటే హెర్మోను అనేటువంటి పర్వతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. హెర్మోను పర్వతము మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ లోకములో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేవారు, వారంతటా చెప్పుకున్నవారు, లేదంటే ఎవరో వారిని ఈయన దేవుడైన దేవతని ప్రజలకు పరిచయం చేసిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరిలో కూడా యేసయ్య ఎలాంటి వాడు? ఒక ప్రత్యేకించబడిన వాడు. ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు అని ఆయనకు మాత్రమే
ఆ బిరుదులు పెట్టబడ్డాయి. లోకంలోకి ఎవరికి అలాంటి బిరుదులు రాలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒక అబ్బాయి లైబ్రరీలో పనిచేస్తున్నాడట. లైబ్రరీలో పనిచేస్తూ ఉంటే ఆ లైబ్రరీని నడిపించేటువంటి అధికారి క్రీస్తుకు వ్యతిరేకి. యేసుప్రభు అంటే ఆయనకి నచ్చదు. యేసుప్రభుని చాలా చులకనగా చూసేటువంటి వ్యక్తి. అంటే లైబ్రరీ కనుక అన్ని పుస్తకాలకి అందులో స్థానం ఉంది కనుక అన్ని పుస్తకాలు అందరూ చదువుతారు కనుక బైబిల్ కూడా ఉంచాలి అనేటువంటి ఆలోచనతో బైబిల్ని తీసుకొచ్చి ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకున్నటువంటి అబ్బాయి చూస్తుండగా అన్ని పుస్తకాల కంటే కిందన పెట్టి మిగిలిన పుస్తకాలన్నీ పైన పెట్టాడట. రేయ్ చూడు, మీ దేవుడు అంటే ఇది మీ దేవుడి స్థానం, చూసావా? అందరికంటే కింద ఉన్నాడు మీ దేవుడు అని అంటే అబ్బాయి అన్నాడట, అవునయ్యా, సర్వలోకములో ఉండేటువంటి భారం మోసేవాడు నా యేసే కనుక ఆయన కింద ఉండాలి కదా అన్నాడట. ఆయన కోపం వచ్చి అలా కాదని వెంటనే ఆ బైబిల్ తీసి అన్నిటికీ పైన పెట్టాడట. ఆయన అన్ని నామముల కంటే పై నామము కనుక ఆయన పైన ఉన్నాడు. అంటే ఈయన అనుకున్నాడట, చిచి ఇలాగ కింద ఉండకూడదు పైన ఉండకూడదని ఆ బైబిల్ తీసుకెళ్ళి వేరే డస్క్లో పెట్టాడట. ఆయన అందరి లాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. అంటే ఆయన చాలా ఉన్నతమైన వాడు, అన్ని భారములను భరించగలిగిన వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును పొందినవాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉండేటువంటి స్థానం ఎంత గొప్పదో ఆనాడు ఇజ్రాయేల్ దేశంలో ఎరువను పర్వతముకు ఉండేటువంటి స్థానము కూడా అంతే గొప్పది. ఈనాడు మన జీవితాలలో నీ ఇంటికి కావచ్చు, నీ సంఘానికి కావచ్చు, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు. ఆ స్థానం ఏంటి? ఎలాంటి గుర్తింపు కలిగి దేవుని సన్నిధానంలో లేదా ఇంటిలో నువ్వు ఉంటూ ఉన్నావు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ ఆ పర్వతానికి మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకత అని అంటే అది చాలా ఉన్నతమైనది. ఎత్తుగా ఉండేటువంటి స్థలములో ఉండేటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో లోకస్తులు మనకి ఏం పరిచయం చేస్తారంటే ఈయన కూడా ఎవరు? ఈయన కూడా దేవుడే. ఎవరు? ఈయన కూడా దేవుడే అని అంటే మనం ఏమంటామంటే చాలా సందర్భాల్లో అవునండి మీ నమ్మకం చెప్పండి, మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది అని చెబుతాం తప్ప లేదండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే దేవుడు, నమ్మకాలు ఏమీ లేవు, అందరి నమ్మకాలు ఆయన మీద ఉంచాలని ఎవరైనా దృఢనిశ్చయితతో చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే భయము. ఒకవేళ వారు మనల్ని ఎక్కడ తృణీకరిస్తారో, ఎక్కడ చిన్న చూపు చూస్తారో, ఎక్కడ మనల్ని అసహించుకుంటారో అని చాలా సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాడు చేసేవన్నీ దొంగ పనులే. ఎక్కడో రాత్రికాల సమయంలో ఎక్కడో వెళ్ళాడో బ్యాంకును కొల్లగొట్టాడు, లేదా ఒక ఇల్లు కొల్లగొట్టాడు, ఓ 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు దొంగతనం చేసుకొని వస్తూ ఉన్నాడు. దొంగతనం చేసుకుని జేబులోకి 2 లక్షల రూపాయలు వేసుకుని రోడ్డు వెళుతూ ఉన్నాడు. ఉదయాన్నే ఆ రోడ్డు పక్కనే ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయ్యా తిని చాలా రోజులు అవుతుందయ్యా, ఇంత ముద్దుంటే పెట్టయ్యా, అయ్యా 1 రూపాయి దానం చేయయ్యా అంటే వాడు వెంటనే జేబులోంచి 1000 రూపాయలు తీసి దానం చేశాడు. ఆ వ్యక్తి ఏమంటాడు? అయ్యా నువ్వు ఎవరు దొంగవి అంటాడా? ఎవరు? అయ్యా నువ్వు దేవుడు అయ్యా అంటే ఒక దొంగ ఎలా మారిపోయాడు? దేవుడిగా మారిపోయాడు. కానీ మన దేవుడు ఆయన దొంగ కాదు. సమాజంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఈ లోకంలో అనేక అడ్డదారులు తిరిగిన వారు అర్ధాంతరంగా దేవుడిగా మారిపోతూ ఉన్నారు. చేసినవన్నీ దొంగ పనులే. కానీ కొందరు దృష్టిలో ఎలా ఉంటారంటే అయ్యా మీరు దేవుడయ్యా, మీలాంటి గొప్పటి లోకంలో లేడయ్యా అని వారిని పొగుడుతుండేటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఏమంటారంటే మేము ప్రత్యేకించబడిన వారు, మేము ఉన్నతమైనటువంటి అందులో పుట్టిన వారు అండి, ఉన్నతమైనటువంటి చదువుకున్న వారు అండి, ఉన్నతమైనటువంటి విలువ కలిగిన వారు అండి, ఉన్నతమైనటువంటి వంశంలో ఉన్నవారు అండి, మేము ఉన్నతమైనటువంటి, మీకు తెలుసా ఈ ఉన్నతమైనటువంటి అనేటువంటి పదాలు మీరు ఫుల్ఫిల్ చేస్తారనుకుంటూ ఉన్నాను. మేము ఉన్నతమైనటువంటి పుట్టినవారు అండి అంటే ఆ మధ్యలో ఏం పెట్టచ్చు? కులంలో పుట్టినవారు అండి, ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినవారు అండి, ఉన్నతమైనటువంటి చదివిన వారు అండి, మేము పలాగా అండి అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుని కంటే ఉన్నతమైన వారు కాదు. ఈ లోకంలో ఉన్నతమైన వాడు ఆయన మాత్రమే. అన్ని నామముల కంటే పైనామము ఆయన మాత్రమే. అందుకనే
మోషే గారు ఒక చోట అంటారు, వేల్పులలో నీ వంటి వారు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడూ లేడు. ఎందుకు అనంటే మోషే ఎక్కడ విద్యను అభ్యసించాడు? ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి మోషే వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరంటే ఎన్ని గ్రంథాలను చదివి ఉంటాడు. సకల విద్యలు, అన్ని విద్యలు అభ్యసించినటువంటి ఈ ఐగుప్తులో ప్రావీణ్యత సంపాదించినటువంటి మోషే గారు అంటారు, వేల్పులు అంటే లోకంలో నీ వంటి వాడు లేడు. నేను అందరినీ చూస్తానయ్యా, అన్ని గ్రంథాలు చదివాను, అందరి గురించి పరిశోధన చేశానయ్యా, చివరికి నాకు తెలిసింది ఒకటి, నీ వంటి వాడు ఎవడు కూడా లోకంలో, నువ్వు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, శాంతమూర్తివయ్యా, నీ వంటి వాడు ఎవడు కూడా లేడు. అందుకనే పరమగీతాల్లో కూడా ఒక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, సొలొమోను అంటది, అయ్యా 10,000లో నా ప్రియుడు పోల్చదగిన వాడు. హల్లెలూయా. 10,000 మందిలో నిలబడిన, 10,000 మందిలో నిలబడిన, లేదా కొన్ని కోట్ల లక్షల కోట్ల జనాభా మధ్యలో నిలబడిన సొలొమోను ఆయన ప్రియుడిని గుర్తించగలదట. ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ ఆయన ఉండు, మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని కలిసి వస్తాను అని చెప్పేసి మిమ్మల్ని ఆ పెళ్లి మండపం దగ్గర వదిలేసి అలా జనాల్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అడుగుతారు, ఫోటో తీసుకుంటారు, ఆగండి ఆయన వస్తే తీసుకుంటారంటారు. ఇలా చూస్తారు వాళ్ళు. ఆయన ఎవరు అంటే, అదిగోండి చూడండి అలా ఎర్ర సెట్ తీసుకున్నాడు చూడండి, అల్లా ఎర్ర సెట్ అంటే అంతమందిలో ఆయన ఎలా గుర్తించగలుగుతూ ఉన్నారు ఆయనని? ఎంతమందిలో ఉన్నా మీ జీవిత భాగస్వామిని మీరు గుర్తించగలరు. ఎందుకని? ఆయనకి మీకు ఉన్నటువంటి ఆ సంబంధం అలాంటిది. అలాగే సొలొమోను అంటుంది, అయ్యా 10,000 మందిలో నా ప్రియుడు పోల్చదగిన వాడు. ఎంతమందిలో ఉన్నా ఆయన ప్రత్యేక స్థానం కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వాడని ఇక్కడ సొలొమోను కానీ అలాగే మోషే గారు కానీ తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆయన ప్రత్యేకించబడిన వాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 18వ కీర్తన భాగము 16వ చరణాన్ని చదువుకుందాం. 18వ కీర్తన భాగము 16వ చరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా చదవండి. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసుకుని 33వ చరణం కూడా చదవండి. అందులోని ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడుతూ ఉన్నాడు? ఉన్నతమైనటువంటి స్థలములో నిలబెడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, ఉన్నత స్థలం ముందు నిలబడాలి అనంటే మన జీవితంలో ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ప్రత్యేకించబడాలంటే ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఘనముగా ఎంచబడాలంటే ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఒక ఆయన అంటే ఒక స్నేహితుడు ఒక కొత్త కారు కడుగుతున్నాడట. కడిగి తుడుస్తూ ఉంటే 3 స్నేహితులు అలా వెళ్తూ ఉన్నారు. 3 స్నేహితులు వెళ్తూ మొదటివాడు అడిగాడట, ఒరే నీ కారు ఎక్కడదరా అంటే, మా అన్నయ్య ఇంగ్లాండ్లో ఉంటున్నాడు కదా, నాకు గిఫ్ట్గా కొనిచ్చాడు అన్నాడట. మొదటివాడు అనుకున్నాడట, అబ్బా నాకు ఇలాంటి అన్నీ ఉంటే బాగుండు అనుకున్నాడట. రెండోవాడు అడిగాడట, బాగుందిరా కారు అంటే, నాకు మా అన్నయ్య ఇచ్చాడంటే ఈయన అనుకున్నాడట, నాకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండు. మొదటివాడేమో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనుకున్నాడు. రెండోవాడేమో నాకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండు అనుకున్నాడట. మూడోవాడు అడిగాడట, కారు చాలా బాగుందిరా, చాలా జాగ్రత్తగా చూసుకో అన్నాడట. ఆ మూడోవాడు అనుకున్నాడట, నేనే ఆ అన్నయ్యనైతే ఎంత బాగున్నావు అన్నాడట. మీకు అర్థమవుతుందండి? మొదటివాడు ఏం కోరుకున్నాడు? నాకు ఇలాంటి అన్నయ్య ఉంటే బాగున్నావు. రెండోవాడు నాకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగున్నావు. మూడోవాడు, నేను ఆ అన్నయ్యనైతే ఎంత బాగున్నా, నేను కూడా నా ఇంటికి లేదా నా తోబుట్టువులకి నేను ఇలాంటి సహకారిగా ఉండేవాడిని అన్నాడట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటివాడు పరాన్నజీవి అంటారు కదా, సైన్స్లో పరాన్నజీవి అంటే ఇతర జీవుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రెండోవాడిని ఏమనాలి? ఆశాజీవి, నాకు కూడా ఎలా ఉంటే బాగుండు. మూడోవాడు త్యాగజీవి, అంటే దేనినైనా, అది ప్రాణమైనా డబ్బైనా కష్టాన్నైనా ఇతరుల కొరకు త్యాగం చేసేవాడు. తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి తనకు కలిగినది ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. అంటే పరానుజీవి అంటే ఎప్పుడు కూడా చేయి జాపుకొని ముష్టెత్తుకునేవాడే. ఎప్పుడు కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా
ఎన్ని ఉన్నా మన ఇంటి దగ్గర మాంసం కూర వండుకున్నా, ఇంటి దగ్గర ఇక్కడ ఏదైనా బయట ఏదైనా సాంబార్ ఏదైనా దొరుకుతుంది అనుకోండి, అంటే వీళ్ళు ఏ జీవనాలి? పరాన్న జీవి అంటారు కదా. చికెన్ అయితే నైట్ తినొచ్చు, ఈరోజు మధ్యాహ్నానికి సాంబార్తో గడిపేద్దాం అంటే పరాన్న జీవి, పరుల మీద ఆశ, అంటే పరుల కోసం ఆశించేది. నాకు ఇలాంటి అన్నీ ఉంటే బాగుండు. ఆశాజీవి అంటారు కదా, స్వార్థపరు. ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, కాటికి కాలు చాపుకొని ఉన్నా ఇంకా కావాలంటారు. ఆశాజీవి, ఆశకి అంతుండదు. త్యాగజీవి ఎలా ఉంటారు తెలుసండి? ఆ చివరి రక్తపు బొట్టు కార్య వరకు తన కుటుంబం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి ఆలోచనలు. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు, నీ సంఘానికి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలు కలిగిన వాడు కనుక, తన నమ్ముకున్నటువంటి బిడ్డలు కనుక తనను ఆశ్రయించిన వారికి ఆధారముగా ఉన్నాడు, ప్రత్యేకించబడినగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత భారాన్నైనా భరించేటువంటి మనస్తత్వం కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటాం. ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నీ యొక్క జీవితాన్ని కుటుంబం కొరకు లేదా నీ సంఘం కొరకు, నీ చుట్టూ ఉన్న సమాజం కొరకు ఆలోచిస్తావో, అప్పుడు ఖచ్చితంగా యేసయ్య లేదా దేవుడు నీ జీవితాన్ని హెర్మోను పర్వతం వలె ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి అవకాశము ఉంటుంది. రెండవది జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయాన్ని ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెర్మోను పర్వతానికి ఉన్నటువంటి మరొక పేరు జ్ఞాపకం చేసుకున్నాం. హెర్మోను పర్వతానికి ఉన్నటువంటి మరొక పేరు సీదోనీయులు హెర్మోనును, అమోరీయులు దానిని సిసిర్ అని పిలుస్తారు. చాలండి. ఇక్కడ మనం వంకాయలు ఏమని పిలుస్తామండి? వంకాయ అంటాం. హిందీలో ఏమంటారు? బ్యాగన్ అంటారు. ఇంగ్లీష్లో బ్రింజిల్ అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే భాషను బట్టి ఆ ఫ్రూట్ లేదా ఆ వెజిటబుల్స్కి నేమ్స్ మారుతూ ఉన్నాయి, లేదా ప్రదేశాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అంకాయ అంటారు. మీకు తెలుసా, ఈ తెలంగాణ ప్రాంతంలో వంకాయ అని పిలవరు కొంతమంది, అంకాయ అంటారు. అంటే ఆ వంకాయ కాస్త ప్రదేశం మారేటప్పటికి అంకాయ అయిపోయింది. అంటే భాష మారేటప్పటికి దానికి ఉన్నటువంటి పదజాలము మారిపోయింది. అలాగే ఇజ్రాయెల్ దేశంలో హెర్మోను పర్వతము సీదోనీయులు, ఆ తర్వాత ఇక్కడ అమోరీలు ఏమని పిలుస్తూ ఉన్నారు? సీదోనీయులు సిరియోనని, ఆ తర్వాత సిసేరన్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సినేరన్ అనగా కవచము. కవచము అంటే కవచం అంటే ఏంటి? నేను తెలియజేసినట్లుగా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నిరంతరము తన ప్రజల చుట్టూ ఎలా ఉంటాడు? ఆయన కవచంలాగా ఉంటాడు. దేవుడు మన కవచంలాగా ఉన్నాడు. మరి నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉన్నావు? కవచంలాగా ఉన్నావా? ఏమండి, మన కుటుంబానికి మనం ఎలా ఉంటూ ఉన్నాం? కాపాడేటువంటి కవచములాగా లేకపోతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సినేరన్ అనగా కవచము అని ఎందుకు పిలిచారు సీదోనీయులు, ఆ తర్వాత అమోరీయులు కవచము అని ఎందుకు పిలిచారు హెర్మోను పర్వతాన్ని అని అంటే, వారికి తెలుసు అక్కడున్న పర్వతములన్నిటికంటే ఈ పర్వతము చాలా ఎత్తైనటువంటి పర్వతము. మనము ఆ ఇజ్రాయేల్ దేశంలో ప్రవేశించాలంటే ముందు ఈ కవచాన్ని దాటాలి. ఏదా కవచము? హెర్మోను పర్వతం అనేటువంటి కవచాన్ని దాటాలి. బాబోయ్, దీనికి హెర్మోను అని పేరు సరిపోతుంది. అది కవచము. ఎవరికి కవచము? ఇజ్రాయేల్ ప్రజలకు కవచము. ఈరోజు నీకు నాకు కవచం ఎవరు? యేసయ్య కవచంగా ఉన్నాడు. మరి మన కుటుంబాలకి ఆయన మన కవచంగా ఉన్నప్పుడు మన కుటుంబాలకి మనం ఎలా ఉండాలి? కవచంగా ఉండాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఒక తల్లి ప్రార్థన తన బిడ్డలకి కవచంగా ఉంటుంది. ఒక తండ్రి ప్రార్థన తన కుటుంబానికి కవచంగా ఉంటుంది. సంఘ ప్రార్థన మిగిలినటువంటి సమాజంలో ఉండేటువంటి కుటుంబాలకు కవచంగా ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఆ తర్వాత సీదోనీయులు కానీ అమోరీయులు కానీ ఎందుకు అలా అన్నారంటే, పడమర భాగాన ఉండేటువంటి ఈ పర్వతం ఏదైతే ఉందో, పర్వత భాగములో పడమర భాగములో మధ్యధరా సముద్రం అంటాం కదా, మధ్యధరా సముద్రము ఉంది. ఆ మధ్యధరా సముద్రము వీళ్ళు పాపం అక్కడికి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఉప్పెనలాగా పొంగుకుంటూ అప్పుడప్పుడు ప్రమాదాలు ఉంటాయి కదా, సముద్రం పొంగి కెరటాలు వచ్చేస్తూ ఉంటాయి. మనకు తెలుసు, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, గోదావరి దగ్గర ఎక్కువగా ఉండేటువంటి వారికి తెలుస్తుంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారికి ఉప్పాడ, తర్వాత కాకినాడ ప్రాంతాల్లో ఉండేవారు అంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలని
సముద్ర కెరటాలు వస్తున్నాయి అనుకోండి, ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ ఖాళీ చేయించేస్తారు. ఎందుకని? అక్కడ వారికి ప్రొటెక్షన్, అంటే వాల్ ఏదైతే ఉందో సంరక్షణగా ఉన్నటువంటి వాళ్ళు, అది బీటలు వారింది కనుక అక్కడ ఉండొద్దు అని ఖాళీ చేస్తారు. కానీ ఇక్కడ ఈ మధ్యధరా సముద్రము పొంగినప్పుడు కానీ ఆ సముద్ర కెరటాలు వచ్చి తగిలిన ఇక్కడ ఏ పర్వతం అడ్డంగా ఉంది? హెర్మోను పర్వతానికి చెక్కు చెదరకుండా అలా గోడలాగా చాలా దృఢనిచ్చేది, కవచములాగా ఉండిపోయింది కనుక అది చూసినప్పుడల్లా ఈ అమోనీయులు కనిపిస్తూ ఉంది, బాబోయ్ అది మామూలు కవచం కాదు, అది చాలా బలమైనటువంటి కవచము. మిగిలిన పర్వతాలు అడప కొద్దిగా బీటలు వారుతూ ఉన్నాయి కానీ, దెబ్బతింటూ ఉన్నాయి కానీ, ఈ పర్వతము చాలా పటిష్టమైనటువంటి పర్వతము, కాపాడుతూ ఉంది. శత్రువు ప్రవేశించకుండా, ఆపద రాకుండా, ఏ విధమైన ప్రమాదము జరగకుండా ఆ యొక్క పర్వతము గోడ వలె ఒక పెద్ద కవచములాగా వారి చుట్టూ ఎలాగైతే ఉందో, ఈనాడు దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబంలో మీ ప్రార్థన, లేదా సంఘములో మీ కొరకు ప్రార్థించేటువంటి బిడ్డల యొక్క ప్రార్థన మన కుటుంబాల చుట్టూ ఎలా ఉంది అని అంటే కవచంలాగా ఉంటుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక తల వెంట్రుకైనను రాలిపోదు. అది తెల్లగానైనను నల్లగానైనను లేదా ఈ కళ్ళ గురించి పక్కన పెడితే రాలిపోదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నాకు తెలిసి మీరు పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఎన్నిసార్లు చదువుకొని ఉంటారు? కొన్ని లెక్క పెడితే కనీసం ఒక కొన్ని లక్షల సార్లు దూకొని ఉంటారా? కోటి టైం అనుకుందాం, ఒక కోటి సార్లు అనుకుందాం. దువ్వినప్పుడల్లా చుట్టుకు ఒక వెంట్రుకైనా రాలి ఉంటుందా? ఎప్పుడైనా ఒక వారం నెల రోజులు రాలిపోయిన వెంట్రుకల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఏమండి, కొన్ని ఏడ్చారా? నెలల తరబడి అయ్యో నా జుట్టు అంతా రాలిపోయిందని ఆ జుట్టు అంత ఒక దగ్గర పోగొట్టుకుని ఏడ్చారు ఎప్పుడైనా? పెద్దగా పట్టించుకోం కదండి. సరే, మరి 2 పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, ఈ చెవి ఇక్కడ వరకు ఇలాగ ఒక రకమైనటువంటి సెగ్గడ్డలాగేసి చెవి ఊడిపోయింది, ఇలా పడిపోయింది. ఒక కన్ను బయటకు వచ్చేసింది, ఈ ముక్కు రంధ్రము ఇలా మూసుకుపోయింది, నాలుగు పెద్దగా ఉబ్బిపోయి ఒక సగభాగం పోయింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అవయవాలు ఏవైతే ఉన్నాయో, చెవి కానీ, ముక్కు కానీ, కన్ను కానీ, నాలుగు కానీ, పళ్ళు, ఇవి రాలిపోతే ఏం చేస్తారు? పట్టించుకుంటామో పట్టించుకోమా? వాటి మీద పెట్టే శ్రద్ధ మరి వెంట్రుకల మీద ఎందుకు పెట్టము? మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. మనం ఏదైతే పట్టించుకోమో అది ఆయన పట్టించుకుంటాడు. హల్లెలూయా. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. మనం ఏదైతే శ్రద్ధ చూపించమో నీ తల వెంట్రుకల విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు అని అంటే, ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది, నీ కన్ను అంటే నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును, అవునా కదా? అంటే నీ తల వెంట్రుకల రోజును పట్టించుకోకపోవచ్చు, అదే కనిపించేటువంటి అవయవాలు, నీవు చూసేటువంటి అవయవాలు, అమ్మో కన్ను అంటాం కానీ అమ్మో వెంట్రుక అంటావా? కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, అయ్యో నా బిడ్డలు వెంట్రుకలు, అయ్యో నా బిడ్డలు. ఆడవాళ్ళు మరి చెప్పవసరం లేదు, జుట్టు రాలిపోతే వారు మరి ఇంకా మామూలుగా లేనిపోయిన ఆయిలన్నీ గూగుల్లో కొడుతూ ఉంటారు. మగవాళ్ళకి అరెకరం పోయినా మొత్తం పోయినా అలా గుండేసుకుని తిరిగేస్తాం, కానీ దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అంటే జ్ఞాపకం చేసుకోండి, మనం పట్టించుకోలేని దానికోసం ఎవరు పట్టించుకుంటారు? అంటే మనం అనుకుంటాం మన జీవితంలో ఏదైతే మనం అనవసరం అనుకుంటామో ఆ విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా భక్తితో, అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రెండవది, ఆ సీదోనీయులు కానీ హెర్మోనీయులు కానీ ఆ పర్వతాన్ని కవచము అని ఎందుకు అన్నారనంటే, వారు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యెరూషలేముని కవచములాగా నిలబడింది. ఈరోజు నీ మీద శత్రువు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నిన్ను అవమానించాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను అనేక రీతిలుగా బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, నీ దేవుడు నీకు శత్రువుకి మధ్యలో కవచములాగా నిలబడ్డాడు. ఆ హెర్మోను పర్వతం ఇశ్రాయేలు ప్రజలకు ఎలా నిలబడిందో ఈరోజు మనకి కవచములాగా నిలబడ్డాడు. ఆయన నీకు ఎలా కవచములా నిలబడ్డాడో, రక్షించబడిన నీవు నీ కుటుంబానికి కూడా కవచములాగా నిలబడాలి. నీ ప్రార్థన నీ కుటుంబానికి అవసరము, నీ ప్రార్థన నీ సంఘానికి అవసరము, నీ యొక్క శ్రమ నీ కుటుంబానికి అవసరము. చాలా మీరు గమనించండి, ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనము చేసేటువంటి ప్రయాస, మన కష్టము అన్నీ కూడా చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటామండి. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎక్కడైనా పని చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓటీ వస్తుంది అనుకున్నాం అనుకోండి,
ఓటీ ఇస్తే ఏం చేస్తాం? 1 గంట పని చేస్తాం. ఓటీ అంటే అర్థం ఏంటి? 8 గంటలు పని చేస్తే 500 ఇస్తాడు. 4 గంటలు పని చేసాం అనుకోండి 500 ఇస్తాడు. అంటే 8 గంటల్లో 4 గంటలు డిస్కౌంట్ అనమాట. ఓటీ అంటే ఇంకో 4 గంటలు చేస్తే చాలు. 8 గంటల్లో వచ్చి 500 4 గంటల్లో వస్తుంది అనగానే నిద్ర మానుకొని ఓటీ చేసేస్తాం. ఓటీ చేస్తాం, డబుల్ డ్యూటీ చేస్తాం. మందిరానికి క్రమంగా రాలేని వారిని డ్యూటీకి టైం టు టైం వెళ్తాం. దేవుని మందిరం అనేటప్పటికి నీరసం వచ్చేస్తుంది. ఈ 2 విషయాల్లో క్రమం, 1 ఓటీ, 2 డ్యూటీ చేసేవాళ్ళవి. దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యం వస్తుంది. అంటే నేనంటాను, ఈ ఓటీ విషయంలోనో డ్యూటీ విషయంలోనూ శ్రద్ధ తీసుకునే నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల విషయంలోనో కుటుంబం కొరకు ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతూ ఉన్నావు? నీ చుట్టూ కవచంగా ఏర్పాటు చేసుకున్నావు. దేవుడు నీ కవచాన్ని ఇచ్చాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అలాగే నీ బిడ్డలకి నీ కుటుంబానికి కవచంలాగా నీ ఉండాలని దేవుడు చెబుతున్నప్పుడు ఎందుకో శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాము? నీ ప్రార్థనే కదా నీ కుటుంబానికి కవచము. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, భక్తుడైనటువంటి దావీదు 119వ కీర్తన భాగము 114వ చరణంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. 119వ కీర్తన భాగము 114వ చరణంలో ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నా మరుగు చోటు నీవే, నా కేడము నీవే. చాలండి. ఇప్పుడు దావీదుకి కవచం ఎవరు? దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడని చెప్పుకుంటున్నాడంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఏమంటామంటే, పొరపాటున శుక్రవారం ప్రార్థనకు వచ్చేటప్పుడు, లేదంటే బుధవారం అంటే స్త్రీ ప్రార్థన, బుధవారం వచ్చేటప్పుడు చిన్న సేకరణ పడింది అనుకోండి, మనం వెళ్ళేటప్పటికి హిందూ సాంప్రదాయం కలిగిన వారు కొన్ని పనులు చేస్తుంటారు. గిన్నెలో ముంతలో నీళ్ళేసి, అందులో పొయ్యిగుగ్గులేసి, మిరపకాయలు వేసి, తలంటికలు వేసి, బూడిదేసి, పసుపు వేసి, అదేసి ఇదేసి మొత్తానికి ఆ రోడ్డు మీద పారబోసి వెళ్ళిపోయారు. అదే ఆ నమ్మకం. పారబోసి వెళ్ళిపోగానే ఈవిడ ఏం చేస్తుంది? పొరపాటుని ఇలా మాట్లాడుకుంటూ దాటి యువతలో వెళ్ళిపోతాను ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ప్రార్థనకు వచ్చి వెళ్తున్నారు. ప్రార్థన అసలు కళ్ళు కనపడమని అది మట్టేస్తూ ఉంటారు. అది ఏంటిది? కొలాయి నుంచి వచ్చిన నీళ్లు, కొట్టు మీద కొన్న పసుపు, మిరపకాయలు అవన్నీ చూసిన తర్వాత జుట్టు నుంచి మనం రాలిపోయినటువంటి జుట్టు, అసలు విలువలేనివి అవన్నీ కూడా. అది తొక్కుకొని వెళ్ళగానే ఈవిడికి నిద్ర పట్టదు. ఏమండి చెప్పు, తొక్కేసి వచ్చానంటే ఎవరిని? రోడ్డు మీద అది దిగదుడుతారు కదా, అది తొక్కేసాను అంటాడు. ఈవిడ మనశ్శాంతిగా ఉండదు, ఆయన మనశ్శాంతిగా ఉంచదు. ఇంకా ఆ వారం పాస్టర్ గారికి రాని ఫోన్ ఉండదు. పాస్టర్ గారు అంటే పిచ్చి కళ్ళు వచ్చేస్తాను, పిచ్చిగా ఆలోచిస్తే పిచ్చి కళ్ళే వస్తాయి. అంతే కదండి. కానీ దావీదు ఏమంటాడు తెలుసండి? తన చుట్టూ మరణ బంధకములు ఉన్నాయి అంటాడు. అయ్యా దాగు చోటు నీవే, నా మరుగు చోటు నేను దాక్కునే స్థలము నీవయ్యా. నీ చోటు నుండి నన్ను ఎవరు టచ్ చేయగలడు? అంటే నువ్వు దేవుని చోటును దాక్కోలేదనంటే, ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావు అంటే నువ్వు ఇంకెవరి చోటులో దాక్కున్నావు. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఏమంటారంటే, ఒకళ్ళు కొట్టేసి పారిపోయి అంటారు, శరణ్ అంటారు ఇంకో దగ్గరికి వెళ్ళి, రేయ్ ఆడు నాకు శరణ్ వచ్చాడు, శరణ్ అన్నాడు కాబట్టి ఆడు కొడితే ఊరుకుని అంటాడు. ఇంకొకడు నన్ను కొట్టేశాడు అన్నీ అంటే, ఏమో నేను వెళ్ళిపోయిన తర్వాత కొట్టి అంటాడు. అంటే ఇప్పుడు వీడినంత వరకు వాడు పక్కన దాక్కోవచ్చు. నీవు శరణు వచ్చావంటే ఖచ్చితంగా నిన్ను కాపాడేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనుషుడు కాదు. నీ కొరకు తన ప్రాణాలు ఇచ్చినంత ప్రేమ కలిగినటువంటి దేవుని చోటను దాక్కొని ఆ దిగదుడుపులకి, లేదా ఉల్లిపాయలకి, మిరపకాయలకి, కోడిగుడ్లకి నేను అనుకుంటాను, పిచ్చోళ్ళు రోడ్డు మీద పారేస్తారు. కోడిగుడ్డు 4 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది దాని రేటు. 4 రోజులకి ఇస్తే శుభ్రంగా వండుకొని తినేస్తారు. ఏమండి? ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావంటే నీవెవరి చాటును దాక్కున్నావో, నీ చుట్టూ దేవుని కవచం ఉందనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. భక్తుడిని దావీదు అంటాడు, అయ్యా నా మరుగు చోటు నీవే కదా, నా కేడము నీవే, నా ప్రొటెక్షన్ నీవైనప్పుడు నేను ఎవరికి భయపడవలను? ఇంకా భయపడుతున్నావా అమ్మా? ఒకవేళ మీ ఇంటి ముందు ఎవరైనా అలా పోసారనుకోండి, శుభ్రంగా ఏరుకొని తెచ్చి ఆ మిరపకాయలు నిమ్మకాయ తెచ్చేసి ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగేసుకోండి. ఏలియాక పట్టుకెళ్ళండి కాకిలో మీ ఇంటికి తెచ్చాయనుకోండి, చక్కగా తాళి పెట్టుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 59వ కీర్తన భాగము, ఇక్కడ భక్తులైనటువంటి దావీదు ఒక విచిత్రమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విచిత్రమైనటువంటి పాట రాస్తూ ఉన్నాడు. ఎలాంటి సందర్భంలో రాస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి. 59వ కీర్తన భాగము 16-17 చరణాలు చదవండి ఒకసారి. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నిన్ను కీర్తించెదను, ఉదయమున
నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను నా బలమా నిన్నే కీర్తించదును. ఎవరంటే దావీదు బలం ఎవరు? ఈ సందర్భం ఏ సందర్భంలో రాశాడంటే నిజానికి దావీదేవి ప్రశాంతంగా లేడు. చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నాడు. భోజనం చేసిన వ్యక్తి తినేసి పాట రాస్తూ ఉన్నాడు. పాట రాస్తూ ఉంటే, దేవుడి గురించి పాట రాస్తూ ఉంటే మేకాలు అలా చూసి, డేరాలో నుంచి చూసి దావీదు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా తండ్రి నిన్ను చంపడానికి మనుషులు పంపించాడు, వాళ్ళందరూ వచ్చి ఇల్లు చుట్టుముంటారయ్యా అని అంటే, అలాంటి సందర్భంలో దావీదు ఏం పాట రాస్తూ ఉన్నాడు? ఈ 59వ కీర్తన భాగంలో 17 చరణాలు. ఈ పాట మామూలు పాట కాదు, 17 చరణాల పాట రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, అయ్యా నాకు మనుషులు ఆశ్రయముగా లేరు, లేదంటే నా భార్య నాకు ఆశ్రయముగా లేదు, నా చుట్టూ ఉన్న సైనికులు నాకు ఆశ్రయముగా లేరు. ఇక్కడ 16వ చరణంలో అంటాడు ఆయన, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? దావీదు దేవుడిని ఆశ్రయించాడు కనుక, నా ప్రాణములకు నీవు దుర్గముగా ఉన్నావు, నా ప్రాణమును కాపాడేవాడుగా ఉన్నావు, నా ప్రాణమును రక్షించేవాడుగా ఉన్నావు, నా బలమా నా కోట నీవే. అలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో ఏ చిన్న సందర్భాన్ని చూసినా భయపడిపోతున్నారేమో, ఏ చిన్న వార్త విన్నా భయపడిపోతున్నారేమో. నేనంటాను, నీ చుట్టూ ఉన్న కవచము మామూలుగా చెదబట్టేసి కవచం కాదు, లేదంటే కొద్ది రోజులకు పడిపోయే కవచం కాదు. నీ మరణ పర్యాంతరం కూడా నీతో ఉండేటువంటి కవచము ఆయన కవచంగా ఉన్నాడు. ఎవరు మనుషులు అనుకుంటూ కొద్ది రోజులు కుదిరేస్తారు, లేదా మన చుట్టూ మనం కట్టుకునే ఇల్లే స్థిరంగా ఉండదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఇంజనీర్ ఏమని అంటాడంటే, దాదాపుగా ఈ ఇంటికి ఇన్ని సంవత్సరాలు ఉంటుందండి, ఆ తర్వాత దాన్ని ఖచ్చితంగా మళ్ళీ కొలాప్స్ చేసి మళ్ళీ రీమోడల్ చేసుకోలేదు, మళ్ళీ మన ఫౌండేషన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచే కట్టాలని అంటాడు. కానీ మన దేవుడు మరలా కట్టుకునే దేవుడు కాదు. ఒక్కసారి నీకు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చే వరకు నేను వెన్నంటే ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకములో ఆయన నీ చెంతను ఉంటుండగా, ఆయన నీతో ఉంటుండగా, నీకు అండగా లేదా నీకు కోటగా కేడుముగా ఉంటుండగా ఎవ్వరు కూడా నిన్ను టచ్ చేయలేరని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. అందుకని ఆ ధైర్యంతోనే దావీదు అంటాడు, అయ్యా ఇదిగో తండ్రి, నీ జీవపు అంటే ఇందులో నన్ను దాచు, ఆత్మను నీ జీవపు మాటలు నన్ను చక్కగా దాచి, జీవపు మూటలు నన్ను దాచి ఉంచమని చెబుతూ ఉన్నాడు. ఈరోజు దావీదు యొక్క ఆత్మను జీవపు మూటలో దాచి ఉంచినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆకాంతరంగా వదిలేసేటువంటి దేవుడు అయితే కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆనాడు దావీదుని మరి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలను, మన ఆత్మలు ఎవరు సంరక్షిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు సంరక్షకుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకని మన కుటుంబాలకి మనం ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం, మన కుటుంబాలని మనం ఏ విధంగా కవచముగా ఉండగలుగుతూ ఉన్నాము అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, భక్తుడైనటువంటి మోసే 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధానంలో 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తన యొక్క 40 లక్షల మందిని తన ప్రార్థన కాపాడింది. 40 దినాలు రాత్రులు పగలు మరి రెస్ట్ లేకుండా నిర్వీర్యంగా, అంటే ఎంత శ్రమ పడ్డాడంటే తన సుఖం కోసమో, తన సంతోషం కోసం, తన ఆరోగ్యం కోసం చూసుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు మోసే చేసిన ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలకు కవచములాగా ఉంది. కవచములాగా దాదాపుగా 40 లక్షల మందిని మోసే ప్రార్థన కాపాడింది అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడో విషయాన్ని 89వ కీర్తన భాగము త్వరగా ముగించుకుందాం. 89వ కీర్తన భాగము 12వ చరణం చదువుకుందాం. 89వ కీర్తన భాగం 12వ చరణము. అమ్మా, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయించున్నవి. అమ్మా చాలండి. 29వ కీర్తన భాగము 4 నుండి 6 చరణాలు చదువుకున్నాం. 4 నుంచి 6. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అది గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబనోనును సిరియోనును గురిపోతు పిల్లవలే గంతులు వేయినట్లు. చాలండి.
ఇక్కడ మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంతోషం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషాన్ని గుర్తు. ఎందుకు సంతోషించాలంటే ఒకటి నీ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిది ఆయన ఉన్నతమైన వాడు. హెర్మోను పర్వతం వల్ల చాలా పర్వతాలు ఉన్నాయి, దేవుడిగా దేవతలుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. వాటన్నిటి వైపు ఒకవేళ నీకు ఎక్కడైనా ఒకవేళ అనిపిస్తే, ఎప్పుడైనా ఏ కోసాన్నైనా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సరే ప్రయత్నం చేస్తే బాగుంది కదా, ఇప్పుడు మన జీవితంలో జరగలేదు కదా, ఎక్కడో అందరూ అలాంటి వారండి కాదు నా ఉద్దేశం. దేవుని సన్నిధిలో ఉండినటువంటి బిడ్డల్లోనే ఎక్కడో ఒక రకమైనటువంటి ఆలోచన విధానాలు, ఒకవేళ అలాంటి ఆలోచనతో ఉంటే, నేను ఎందుకు మాట అంతా పర్టికులర్గా చెబుతున్నానంటే, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య ప్రదేశంలో అరణ్య ప్రయాణంలో వస్తూ మోసే 40 రాత్రులు పగలు ఎప్పుడైతే పర్వతం మీదకి వెళ్ళాడో అహరోను పట్టుకున్నారు, ఫిల్ట్ పట్టుకుని చెయ్యి దోడ అన్నారు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలే. అర్థమవుతుందన్నమాట. అహరోను ఫిల్ట్ పట్టుకుని చెయ్యి దోడను చేసి మాకు ఇస్తే మేము ఆరాధన చేస్తాం అన్నారు. అంటే అహరోను ఇజ్రాయేల్ ప్రజలు లాంటి వారే మార్పు చెందితే మనలో కూడా అప్పుడప్పుడు అలాంటి బేజాలు పనిచేస్తూ ఉంటాయి. నిత్యము ప్రార్థనకు వెళ్ళేటువంటి మనలో ఎక్కడో ఏదో ఆలోచన వస్తుంది, చిన్నదే కదా, చూద్దాం ప్రయత్నం చేద్దాం, ఒక రాయి చూద్దాం, తగులుతుంది లేకపోతే లేదని. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైన మన దేవుడు, ఈ లోకంలో ఆయనకి సాటి అయిన వారు మరొకరు లేరు. ఆయన వైపు చూడాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కవచంలాగా ఉన్నాడు. సంఘానికి కుటుంబానికి కవచంలాగా ఉన్నాడు. ఆ కవచాన్ని ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటే, ఆ కవచమే తప్పుకుంటే నీకెవరు కూడా కాపాడలేరు. మూడవది సంతోషించాలి. ఇక్కడ ఎందుకు హెర్మోను పర్వతాన్ని బట్టి సంతోషించాలని అంటే, అక్కడ ఉన్నటువంటి కొన్ని దేవదారు వృక్షములను కానీ కొన్ని పరిస్థితులను ఆయన పరిచయం చేస్తూ అంటాడు, అవి గంతులు వేస్తూ సంతోషిస్తున్నాయా. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేయాలి. ఎందుకు గంతులు వేయాలి అని అంటే, ఆ పర్వతము శత్రువు కానీ ప్రమాదము కానీ యెరూషలేము మీదకి రాకుండా కాపాడుతుంది. ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంత పెద్ద సముద్రపు పొంగి వచ్చి ఆ కెరటాన్ని, ఆ కొండను కొట్టిన యువతులున్న వృక్షాలకి ఏమీ కావడం లేదు, యువతులున్న పశువులకి ఏమీ కావడం లేదు. దానిని బట్టి సంతోషిస్తున్న ఎంత ఉపద్రవం వచ్చినా సంతోషంతో గడుపుతూ ఉన్నాయి. నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టిమట్లాడుతూ ఉన్నా, మరణకరమైన స్థితిలో నీవు దిగిపోయి ఇంక అయిపోయింది నా బ్రతుకు అనే పరిస్థితుల్లో కూడా సంతోషించమని దేవుడు చెబుతున్నాడు. పౌలు ఏమంటాడంటే, ఆనందించండి. మరలా చెబుతూ ఉన్నాను. ఎందుకు ఆనందించాలని అంటే, నీకు కవచములాగా నిలిచే దేవుడిని దగ్గర ఉన్నాడు. ఉన్నతమైన వాడు నీ పక్కన ఉన్నాడు. నిన్ను సంతోషింపజేసే దేవుడిని దగ్గర ఉన్నాడు. ఎందుకని? నీవు దుఃఖపడడానికి ఇష్టం కాదు, నువ్వు ఏడవడం ఆయనకి ఇష్టం కాదు, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేది ఆయన కోరిక. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఇక్కడ మరి ఆ యొక్క 365 రోజులు కూడా మరి మంచు కురుస్తూ ఉన్నటువంటి ప్రదేశం హెర్మోను పర్వతము. ఎందుకు హెర్మోను పర్వతాన్ని అంత గొప్పగా సంతోషించాలని అంటే, ఎందుకు సంతోషించాలంటే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హెర్మోను పర్వతం మీద 365 రోజులు మంచు కురుస్తూ ఉంది. మన వైపు మంచు అప్పుడప్పుడు చలికాలంలో మాత్రం కురుస్తుంది. ఈ 365 రోజులు మంచు కురుస్తుంది. ఆ కురిసిన మంచు గడ్డలు ఏవైతే ఉన్నాయో కరిగి అలా పారుకుంటూ అంటే వచ్చి యోర్దాను నదిలో కలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు యోర్దాను నదికి మరొక పేరు వయోసస్ అనేటువంటి పేరు పెట్టారు. వయోసస్ అనేటువంటి నది. ఇప్పుడు ఈ నదిలో పడిన నీరు అదంతా కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తుంది. ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చినప్పుడు నిజానికి వారికి వాటర్ సౌకర్యం చాలా తక్కువ. ఎడారి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కనుక వాటర్ సదుపాయం తక్కువ కనుక హెర్మోను పర్వతం మీద ఉండేటువంటి మంచు కరిగి ఇలా సోయసస్ అనేటువంటి నది మీదకి వచ్చినప్పుడు ఆ నదిలో ఉండే వాటర్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నీటిని నిల్వ చేసుకొని సౌలభ్యకరమైనటువంటి పంటలు పండించుకొని సంతోషిస్తూ ఉన్నారు. చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఈరోజు వాక్యం అనే మంచుని మీద కురుస్తూ ఉంది. ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు నీ జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఆ అనుభవిస్తూ కూడా నీవు సంతోషించకపోతే ఇంకా కూడా నీరసంగా మరి అదొక రకంగా మనం మన జీవితాలు పెట్టుకొని ఉంటే మన జీవితాన్ని ఎవరు కూడా కాపాడలేరు. కొన్నిసార్లు చూడండి, చాలా సందర్భాల్లో తప్పుగా అనుకోకండి, మీరు కాదు, కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటారంటే, కొంతమంది ఎంత సంతోషం వచ్చినా, ఎంత ఆనందం పరిస్థితుల్లో ఉన్నా ఆరాధన అంటే దేవుని మందిరంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే, నవరసాలు అంటే తెలుసా? నవరసాలు అంటారు. నవరసాలు అంటే 9 రకాల దేవుని మందిరంలో అందరూ సంతోషించాడు. ఏం చేయాలి? జోకేసాను అనుకోండి, జోక్ చెప్పాను, అప్పుడు ఏం చేయాలి? అదొక ఒక సీరియస్ విషయం, ఒక వ్యక్తి యాక్సిడెంట్ గురించి చెప్పాను, అప్పుడు ఎలా ఉంటుంది? బాధగా. కొంతమంది ఉంటారు ఈ నవరసాలు పక్కన పెట్టి నీరసాన్ని చూపిస్తారు. ఇదొక రకమైనటువంటి మొదటి నుంచి స్టార్టింగ్ వరకు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రసం. ఏ రసం అది?
నీరసం. చెప్పేవాడికి కూడా ఏమొచ్చా తెలుసా, ఎందుకురా బాబు ముగించేద్దాం అయిపోతుంది ఇంకా. అంటే దేవుని మందిరంలో ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించాలి. పాటలు పాడేటప్పుడు ఉద్యమంగా పాటలు పాడాలి. వాక్యాన్ని వినేటప్పుడు ఆధ్యాత్మికంగా వాక్యం వినాలి. ఆయన స్తుతించేటప్పుడు హృదయపూర్వకంగా స్తుతించాలి. ప్రార్థించేటప్పుడు మన పక్కన ఎవరున్న మనకు అనవసరం, నేను మాట్లాడేది నా సమస్యలు చెప్పుకునేది నా దేవుడికి అనే విషయాన్ని గుర్తించి ఎప్పుడైతే ఇలాంటి ఆధ్యాత్మిక జీవితంతో దేవుని మందిరంలో కూర్చుంటామో అప్పుడు కదా నీ హృదయం దేవుడితో ఐక్యపరచబడుతుంది. అది దావీదులో దేవుడు చూశాడు కనుకనే అతడు నా హృదయానుసారుడు అన్నాడు. మరి సౌలు గురించి ఎందుకు చెప్పలేదు దేవుడు? వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఉంది. దేవుడు రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. దావీదును కోరుకున్న దేవుడు సౌలును కూడా ఆయనే అనుకున్నాడు, కానీ ఆయన నా హృదయానుసారుడు అని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? సమూయేలు వాడు కొంచెం తేడా చేస్తున్నాడు, కొంచెం నువ్వు మాట్లాడు అన్నాడు. ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి అని సమూయేలు అడిగాడు. నేనేం చేశాను? నీ దేవుని కోసం బలి అర్పించడానికి తెచ్చాను. మందిరానికి ఎందుకు వచ్చారనంటే మీ దేవుడికి ప్రార్థన చేయడానికండి. మందిరానికి ఎందుకు వచ్చారనంటే మీరు ఏమైనా అనుకుంటారేమో రాకపోతేనండి. అంటే మందిరానికి ఎందుకు వచ్చారండి అని అంటే ఏమో మందిరానికి రాకపోతే మరి మళ్ళీ చర్చికి రాలేదు కాబట్టి మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు అంటారండి. మందిరానికి అందుకోసం రాకండి. ఎవరికోసం రావాలి? నీ హృదయము ఆయనతో అంటు కట్టబడాలి. అప్పుడు కదా ఆయన ఉన్నతమైన వాడిని గుర్తించగలవు. అప్పుడు కదా ఆయన కవచములా నీ కుటుంబానికి నీకున్నాడని, నీ చుట్టూ కవచములా ఉన్నాడని గుర్తించగలవు. అప్పుడు కదా ఆయనలో పరిపూర్ణంగా సంతోషించగలవు. ఇవేమీ లేకుండా మొక్కుబడిగా వస్తే అది భక్తి కాదు. నీవు ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి లేదా సంఘానికి ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన ప్రభావ మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించాలి. అయా ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని నిరంతరము అయా మా చుట్టూ మీరు కాపుదలగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. మీరు మా చుట్టూ ఎలాగైతే కాపుదలగా ఉన్నారో మా కుటుంబము కొరకు కూడా మేము అలా నిలిచినట్లుగా సహాయం తెచ్చండి. మా సంఘము కొరకు కూడా ప్రభువా రోషము కలిగిన వారుగా అలా నిలిచిన ప్రభువా మా ప్రభువా మేము కొనసాగుటకు సహాయం తెచ్చండి. మీరు ఉన్నతమైన వారు ప్రభువా. మాకు మా కుటుంబాలకి సంఘానికి కవచములాగా నిలబడేటువంటి స్వభావం కలిగిన వారయ్యా. అయ్యా మేము పరిపూర్ణంగా సంతోషించడానికి కావలసిన ప్రతి మార్గమును తెరిచేటువంటి దేవుడు తండ్రి. అన్ని విధాలుగా మేము ఆశీర్వదించబడి మా కుటుంబాల కొరకు మా సంఘము కొరకు మేము ఆలోచించేటువంటి ఆ పరిశుద్ధాత్మ వివేచన మాకు అనుగ్రహించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.